హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన. ఇంకా ఈరోజు అయితే మా మమ్మీ బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. ఇంకా నేనైతే వీడియో తీసి మీకు పెడతాను. హ్యాపీగా వేసుకుని ఉండండి. ఇంకా మనకైతే శ్రావణ మాసం వచ్చింది కాబట్టి ఇంకా అందరూ వెజిటేరియన్ అయిపోతారు కదా, ఇంకా అందుకే ఇది యూజ్ అవుతుంది. ఇంకా మా మమ్మీ ఆల్రెడీ స్టార్ట్ చేసింది కావచ్చు. నేను లేకపోతే మొత్తం ఫినిష్ చేసేది కూడా. వెళ్ళి తొందర వీడియో తీసుకోవాలి. ఇంకా మీరైతే తొందర నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. చెప్పినా చూసిరా, నేను వచ్చేసరికి ఆల్రెడీ ఇంకా పన్నీర్ ఒకటే వేయించింది. ఇంకా ఆ పైనుంచి అయితే వెజిటేబుల్స్ కూడా వేసింది అన్నట్టు. ఇంకా మళ్ళీ తీసి మళ్ళీ వేసింది. ఇంక నేను వీడియో తీసుకుంటా అంటే చూసిందా, అట్లా వేస్తే ఆగమాగం మా అమ్మ. నేను వీడియో తీస్తుంటేనే నాకు చెప్పకుండానే ఇంకొక ఐటమ్ వేసేస్తుంది. నేను కూడా ఇక్కడైతే ఫస్ట్ పన్నీర్ అయితే వేయించుకుంది అనమాట, ఫస్ట్ నెయ్యిలో. ఆ తర్వాత అయితే మనకు కావాల్సిన మన ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ ఆలు అండ్ క్యారెట్, ఒక టమాటో, పచ్చిమిర్చి, ఇంకా పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి ఇంకా పైనుంచి అయితే ఇంకా పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూసిండ్రా మా మమ్మీ మిక్స్ చేస్తుంది అట్లా అనమాట. ఇంకా ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఇట్లా మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా పైనుంచి అయితే ఇంకా ఇట్లా గరం మసాలా వేసుకోవాలి. ఇంకా మా మమ్మీ అయితే పుదీనా, కొత్తిమీర బాగా వేస్తుంది. మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి. ఇంకా ఇదైతే ఇట్లా మొత్తం మిక్స్ చేసి కొద్దిసేపు అయితే అట్లా మ్యారినేషన్ చేసి పెడితే టేస్ట్ బాగుంటుంది. అయితే మా ఇంట్లో బిర్యానీ అంటే మా అన్నయ్యనే చేస్తుండే. ఇంకా ఇప్పుడు కొంచెం బిజీ అయిపోయి ఈ మధ్యలో అసలు కుకింగే చేస్తలేడు. మీకు కూడా ఎప్పుడన్నా ఒకసారి మంచిగా క్లియర్గా చూపిస్తా. సూపర్ చేస్తాడు మా అన్నయ్య. ఇంకా ఇక్కడైతే మా మమ్మీ అన్నీ వేసి మంచిగా మిక్స్ చేస్తుంది అనమాట. ఇంకా మా మమ్మీ ఏది చేసినా చాలా స్పీడ్గా వేస్తుంది. ఇంకా నాకు వీడియో తీసుకోవడానికి కూడా అసలు టైమే అయ్యేది. ఇది వేస్తుంది అది వేస్తుంది, నాకు ఏం వేసిందో కూడా చక్కగా అర్థం కాదు ఓసారి అయితే. ఇంకా మా మమ్మీ కూడా ఇంకా ఇప్పుడు యూట్యూబ్ చూసి ఇంకా అన్నీ బాగా నేర్చుకుంటుంది వంటలు అయితే. బిర్యానీ వేయడంలో మాత్రం చాలా పర్ఫెక్ట్ అయిపోయింది. ఇంకా నాకన్నా రాదు. ఇక్కడ చూసిండ్రా మా మమ్మీ చేతులు వేసుకొని మళ్ళీ అందులో వేస్తుంది. డైరెక్ట్ స్పూన్తో వేయచ్చు కదా, అదేందో మరి అవి చూసిర్రా. మళ్ళీ చేతిలో ఆయిల్ వేసుకొని అందులో వస్తుంది. డైరెక్ట్ గిన్నెతో వేయచ్చు కదా, అట్లా ఉంటుంది మా మమ్మీతోని. ఇంకా ఇక్కడ అయితే కొంచెం నెయ్యి కూడా వేసింది. ఒక 3-4 స్పూన్స్ అయితే నెయ్యి కూడా వేసి మంచిగా మిక్స్ చేసింది. ఇంకా ఇది ఇలా మంచిగా మొత్తం అన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కాలోపు అయితే మనం దీంట్లో కావాల్సిన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇంకా తర్వాత రైస్ కూడా వండుకోవాలి కదా. ఇంకా దానికైతే మంచిగా కొంచెం వాటర్ వేసి అందులో హోల్ గరం మసాలా వేసి కొద్దిసేపు మరిగిన తర్వాత అందులో అయితే రైస్ వేయాలి. పుదీనా, కొత్తిమీర, లవంగాలు, యాలకులు, ఇంకా బగారాకు ఇవన్నీ తెలుసు కదా మీకు. బగారాలు వేసుకునే ఐటమ్స్ అన్నీ వేసి ఇంకా ఇలా అయితే ఇంకా మనం రైస్ వేసేసి ఒక 50-60% ఉడికిన తర్వాత ఇంకా తీసుకోవాలన్నమాట. ఇక్కడైతే ఇంకా ఒక 2-3 నిమ్మకాయలు అయితే పిండింది ఇందులో. ఇంకా చిన్నగా ఉన్నాయని 3, ఇంకా మీకు ఒకవేళ పెద్ద ఉంటే ఒక 2 నిమ్మకాయలు అయితే సరిపోతాయి. ఇప్పుడైతే దీనిపై నుంచి అన్నాన్ని లేయర్స్ లాగా వేసుకోవాలి. ఇంకా మన అన్నం కూడా రెడీ అయిపోయింది. అన్నం అయితే ఒక 70% ఉడికిన తర్వాత ఇంకా దాన్ని అయితే మంచిగా ఇలా వీటిపై నుంచి మంచిగా లేయర్స్ లాగా వేసుకోవాలి. ఒక లేయర్ వేసిన తర్వాత పైనుంచి ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్, ఇంకా పుదీనా, కొత్తిమీర వేసి ఇంకా మళ్ళీ ఒక లేయర్ వేసి ఇలా మనం లేయర్స్ లాగా వేసుకుంటూ మంచిగా పైనుంచి క్యాప్ అయితే మంచిగా కవర్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ చూపిస్తుంది కదా, అలా మనం అయితే లేయర్స్ లాగా వేసుకోవాలన్నమాట. ఇక్కడైతే మేము ఎలాంటి ఫుడ్ కలర్స్ లాంటివి అయితే అస్సలు యూజ్ చేయలేదు. మేము మంచి కలర్ రావడానికి ఒక ట్రిక్ అయితే ఫాలో అవుతాము. ఇంకా అది ఈరోజు మీకు చెప్తాను. ఇంకా మేము ఏం చేస్తామంటే వేడి పాలల్లో పసుపు వేసి ఇంకా దాన్ని అయితే పైనుంచి పోస్తాము. సూపర్గా మంచి కలర్ వస్తుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. బిర్యానీ చేసినా ఏది చేసినా మీరు ఇట్లా ట్రై చేయండి, మంచి కలర్ వస్తుంది. ఇంకా పైనుంచి అయితే కొంచెం వాటర్ అయితే వేసింది. కొంచెం మరీ గట్టిగా ఉందని, ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా అని ఇంకా కొంచెం వాటర్ వేసింది. మీరు కూడా ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే పైనుంచి ఇలా మనం అందులో ఉంటాయి కదా రైస్లో ఉన్న వాటర్ ఇలా వేసుకోవాలి. చెప్పాను కదా, మేమైతే ఇట్లా పాలల్లో వేడి పాలల్లో కొంచెం ఒక స్పూన్ పసుపు వేసి పైనుంచి మంచిగా పోసారంటే సూపర్ కలర్ వస్తుంది. ఇంకా ఇక్కడైతే మేము పైనుంచి ఇట్లా మంచిగా డెకరేషన్ అయితే చేసుకున్నాము. పుదీనా, కొత్తిమీర అన్ని వేసి ఇంకా పైనుంచి అయితే మంచిగా లిడ్ కవర్ చేసుకోవాలి. ఇంకా సిల్వర్ ఫాయిల్ చెప్పడం మర్చిపోయాను, మీరు ఉప్పు అయితే అన్నం వండేటప్పుడే వేసుకోండి. ఎందుకంటే ఇంకా ఉప్పు మనం ఎక్కడ వేసినా కలవదు. మనం బిర్యానీ అయినాక వేసినా కూడా అంత బాగుండదు, సరిగా కలవదు అనమాట. ఇంకా మీరు అన్నం వండేటప్పుడే టేస్ట్ చూసుకుంటూ కరెక్ట్గా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా పైనుంచి అయితే ఇలా మేము మంచిగా పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసి మంచిగా డెకరేట్ చేసింది మా మమ్మీ అయితే. ఇంకా పైనుంచి అయితే ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకోండి, సూపర్ ఉంటుంది ఇంకా ఫ్లేవర్ అయితే. ఇంకా పైనుంచి అలాగే పసుపు వాటర్ అనమాట ఇంకా వేసి మంచిగా లిడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి. మేమైతే
ఇక్కడ సిల్వర్ ఫాయిల్ అయితే యూజ్ చేసినాము. సిల్వర్ ఫాయిల్ పెట్టి దానిపై నుంచి మూత పెట్టి ఇంకా పైన ఏదైనా బరువు పెట్టుకోవాలి. ఇంకా అలా పెట్టుకొని పెనం పెట్టి దానిపైన గిన్నె పెట్టి ఇంకా ఒక 15 to 20 minutes వదిలేసేయాలన్నమాట సిమ్లో. ఈ వాసనకి పిల్లలు అయితే ఊరికి కిచెన్లోకి వచ్చి అయ్యిందా అని ఎన్నిసార్లు అడిగినరో. ఇంకా మాలోడైతే నేను వీడియో తీస్తున్నందుకే లేట్ అవుతుంది బిర్యానీ అన్నాడు. వామ్మో ఇప్పుడు పిల్లల్ని అసలు ఏం అనడానికే లేదు. ఇంకా ఇలా అయితే మంచిగా లిడ్ క్లోజ్ చేసి మేమైతే ఒక 15 minutes అయితే అలా రిలాక్స్ అయిపోయినాం. మా మమ్మీ అయితే ఇందులోకి ఉలవచారు వేసింది. కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఉలవచారు అయితే హెల్త్ కూడా చాలా మంచిది. ఇది చేసుకోవడం నేనైతే ఫటాఫట్ మీకు చెప్పేస్తాను. ఫస్ట్ అయితే ఇంకా మనం ఫస్ట్ ఉలవల్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి ఇంకా టమాటో ఇంకా ఆనియన్స్ ఇవన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకుంటాం కదా ఉలవలు, అవి వాటర్ అయితే వేయాలి. ఇంకా ఆ ఉలవల్ని అయితే పారేయకండి, వాటిని కూడా గ్రైండ్ చేసుకొని దాన్ని అయితే ఈ చారులో వేసుకొని మంచిగా కాసేపు అయితే మరిగించుకోవాలి. మనకైతే ఉలవచారు రెడీ అయిపోతుంది. ఇంకా ఇక్కడ నేను ఏం చేస్తున్నానో ఏమో కెమెరాలో చూసుకుంటే అంతే సంగతులు. ఇంకా మూతి ఎట్లుంది ముక్కు ఎట్లుంది అని చూసుకోవడానికి సరిపోతుంది. ఇంకా ఇక్కడైతే మా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇక్కడ మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అసలు ఎంత టేస్టీగా వచ్చిందో, చాలా చాలా బాగుంది. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారు. చూసిండ్రా ఎంత బాగుందో. అసలు అన్నం కూడా కరెక్ట్గా ఉడికింది, టేస్ట్ బాగుంది, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. డెఫినెట్గా మీరైతే ట్రై చేసి ఎలా ఉందో మళ్ళీ కామెంట్ చేయండి. ఇంకా మీకైతే ఈ శ్రావణ మాసంలో మంచిగా ఏం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలా మంచిగా వెజిటేబుల్ బిర్యానీ చేసుకోండి. సూపర్గా తింటారు కడుపు నిండా. ఇంకా సండే రోజు మటన్ చికెన్ లేదన్న బెంగే ఉండదు. ఇంకా మేమైతే ఇట్లా సండేనైతే హ్యాపీగా ఇలా ఫినిష్ చేసేసినాం. ఇంకా మంచిగా కడుపు నిండా తిన్నాం అన్నట్టు అందరం. ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకైతే పెట్టేసినాం, లేకపోతే వాళ్ళ గోల భరించలేకపోయినాం అన్నట్టు. ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళకి తినిపించిన తర్వాత ఆ తర్వాత అయితే మేము తిన్నాం అనమాట. ఇంకా ఇక్కడైతే మా వాళ్ళైతే ఈ అల్లరి అసలు మామూలుగా లేదు. ఏం చేస్తా అవరా ఇక్కడ ప్లేట్. ఇంకా వీళ్ళందరూ ఒక దగ్గర ఉంటే మాత్రం అల్లరి మామూలుగా ఉండదు. ఇంకా కొట్టుకుంటారు, ఆడుకుంటారు, ఇంకా ఇదే పని ఉంటుంది అనమాట. ఇంకా వీళ్ళైతే ఎప్పుడెప్పుడు బిర్యానీ తిందామా అని వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడైతే మా అమ్మ అందరినీ కూర్చోబెట్టి ఇంకా అందరికి ప్లేట్లో అయితే పెట్టింది. ఇంకా బిర్యానీ అని తింటున్నారు, లేకపోతే తినబెట్టమని సాగు కొడతారు అన్నట్టు. నా కొడుకు అయితే ఇంకా ఎప్పుడు కానీ తినబెడితేనే తింటాడు. ఇంక ఈ రోజు అందరు ఉన్నారని ఇంకా వాడు కూడా ప్లేట్ ముందట పెట్టుకొని తింటున్నాడు. అప్పటికే ఇంకా మాకు కూడా చాలా ఆకలిస్తుంది. ఇంకా వీళ్ళు తిన్న తర్వాత మేము కూడా ఇంకా మంచిగా లాగిచ్చేసిన బిర్యానీ డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి అబ్బా. చాలా చాలా టేస్టీగా ఉంది, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇంకా నేను మా అమ్మ చేసిందని చెప్తలేను, మీరు చేసుకొని ఒకసారి తిని కామెంట్ చేయండి, మీకే నచ్చుతుంది. ఇంకా వీడియో ఎట్లా అనిపించింది, నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్, నేను ఎప్పటికీ మర్చిపోను. ఇంకా నేనైతే ఇక్కడ తింటున్నాను. నాలాగా తినే అలవాటు ఎవరికైనా ఉందా? నేనైతే అన్నీ ఏరుకుంటూ తింటాను. నా ప్లేట్ చుట్టూ అయితే మొత్తం అవే ఉంటాయి. ఇప్పటికి కూడా మా మమ్మీ అయితే పొట్టు తిడుతుంది, అన్నీ ఏరుకుంటూ తింటామని. ఇంకా మీలో ఎవరికైనా అలవాటు ఉందా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే తిన్నారు కదా, తినేది అరిగేదాకా ఇట్లా ఎగురుతారు అన్నట్టు. ఇంకా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అబ్బా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది, ఎంకరేజింగ్గా ఉంటుంది. మోర్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్.